బాబు ఈ ఆషాఢ మాసంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. వచ్చేవాళ్ళు ఏమేమి ఈ ఆషాఢ అది మళ్ళీ లాంగ్ అవుతుంది. ఏం కాదు చెప్పండి. ఈ ఆషాఢ మాసానికి పూజా ద్రవ్యాలు 3 రకాలుగా ఉంటాయి. మొదటిది అమ్మవారికి శేష వస్త్రాలు, రెండవది మడి ఆచారము శుచి శుభ్రతతో చేసినటువంటి నైవేద్యాలు, మూడవది సుమంగళి పూజా ద్రవ్యాలు అంటే పసుపు కుంకుమ నల్లపూసలు కాటుక మైనము అద్దము దువ్యాన తాటినత్తు సుగంధ ద్రవ్యాల పొడి సెంటు సీసా నైవేద్యము తర్వాత తాంబూలము గోరింటాకు ఈ 3 సమర్పించాలి. ఎందుకంటే రాబోయే కాలంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ కరువు కాటకాల వల్ల కానీ భూకంపాల వల్ల కానీ ఏదన్నా ఇబ్బంది జరిగినప్పుడు ఆ సమయంలో మా వంశస్థులు ఉంటే వాళ్ళ ఆకలి బాధ తీర్చేయడానికి ఈ నైవేద్యాలు వాళ్ళకి ఇవ్వమని, వాళ్ళ యొక్క మానవ ప్రాణం కాపాడుకోవడానికి ఈ శేష వస్త్రాలను వాళ్ళకి ఇవ్వమని, తర్వాత ఆ కుటుంబం అంతా నిత్య కళ్యాణం పచ్చతోనంలాగా భార్యాభర్తలు పిల్లాపాపలు సంతోషంగా ఉండేదానికి ఈ యొక్క సుమంగళి పూజా ద్రవ్యాలు వాళ్ళకి ఇవ్వమని చెప్పి అమ్మకు సమర్పించడమే ఈ యొక్క నోములో ఉన్నటువంటి రహస్యం. ఈ అమ్మకు ఈ పుట్టింటి పట్టు చీర సారా ఇప్పుడు మన నంద్యాల పట్టణంలో వాళ్ళు తీసుకొని రావడం పెద్ద గొప్ప సంగతి కాదు. ఎందుకంటే ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, గోవా, బీహార్, పశ్చిమ బెంగాల్, ఇట్లా అస్సాం, తర్వాత కేరళ, ఇక్కడి ఈ 18 రాష్ట్రాల నుంచే కాకుండా ఇండోనేషియా, అమెరికా, సింగపూర్, కువైట్, సౌదీ అరేబియా నుంచి కూడా, అంటే ఈ దేశాలలో అక్కడి ప్రాంతం వాళ్ళు కాదు, మన భారతదేశం నుండి అక్కడికి వెళ్ళి అక్కడ స్థిరపడిన వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం తెలుసుకొని ఆ దేశాల నుంచి కూడా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ అమ్మకు చీరలు సారెలు సమర్పించి ఆ తల్లి అనుగ్రహంతో ఆనందంగా ఉన్నారు. ఇది ఈ అమ్మవారి మహిమలు చెప్తూ పోతే సమయం చాలా అవుతుంది. కాబట్టి యమగండ కాల పూజకు ఉన్నటువంటి మహత్యం చనిపోయేవాడు కూడా ఈ యమగండ కాల పూజలు చేసి బతకవచ్చు. దానికి మన నంద్యాల పట్టణానికి 200 కిలోమీటర్ల దూరంలో ఒక మండలం ఉంది. ఆ మండలంలో 100 కోట్ల రూపాయల ఆసామి ఒకడు ఉన్నాడు. అతనికి ఒకే ఒక కొడుకు 23 సంవత్సరాల అబ్బాయి 6 నెలలు కోమాలో ఉండి ఈ యమగండ కాల పూజలు చేసి బతికి వచ్చినాడు అని అంటే అది యమగండ కాల పూజల మహత్యం అని చెప్పి మీరు తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలకు దేవాలయంలో వచ్చి సంప్రదించవచ్చు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయం చేయాలని చెప్పి అందరూ సర్వజనులు సంతోషంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ